హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పీవైక్యూ కోర్సులో భాగంగా పర్సంటేజెస్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూద్దాము, మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చేద్దాము. ఫస్ట్ పర్సంటేజ్ అంటే 1/100. 1/100 అంటే 0.01. అంటే పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్ వస్తాయి? 2 డెసిమల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 6% ఆఫ్ 8 కనుక్కోవాలి. నార్మల్గా ఎలా చేస్తాం? 6 అంటే 6, పర్సంటేజ్ అంటే 1/100, పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 6 into 8 48, 48/100. ఇంత చేయకుండా తక్కువ టైంలో ఎలా చేయొచ్చు? పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలా? 6 into 8 48. ఇంత ముందుగానే చెప్పాను కదా, పర్సంటేజ్ అంటే ఎన్ని డెసిమల్స్? 2 డెసిమల్స్. అంటే ఆన్సర్ ఎంత? 0.48. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros క్యాన్సిల్. ఇప్పుడు 30% ఆఫ్ 40 కనుక్కోవాలి. నార్మల్గా ఎలా చేస్తాం? 30 అంటే 30, పర్సంటేజ్ అంటే 1/100 ఇంటూ 40. 2 zeros 2 zeros క్యాన్సిల్, 12 వస్తుంది. నెక్స్ట్ ఇంత చేయకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 3 into 4 ఎంత? 12. నెక్స్ట్ ఇప్పుడు ప్రైస్ వచ్చి 20% పెరిగింది. కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే, ఎంత పర్సెంట్ తగ్గిస్తే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంటుందంటారు. ఇలాంటి మోడల్ చాలా ఇంపార్టెంట్. అంటే షుగర్ యొక్క రేటు 20% పెరిగింది. షుగర్ రేట్ పెరిగితే మన ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, మన ఖర్చులు కూడా పెరుగుతాయి. అలా పెరగకూడదంటే కన్జంప్షన్ ఏం చేయాలి? మనం తగ్గించాలి. ఎంత పర్సెంట్ తగ్గించాలా? ఓకేనా? ఇప్పుడు చెప్పే షార్ట్ కట్ అన్నిటికీ పనికిరాదు. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్ అయితేనే పనికి వస్తుంది. ఎలా చేయాలో చూడండి. 20% ఇంక్రీజ్. 20% అంటే 20/100. పర్సంటేజ్ అంటే 1/100. 20 ones 25. చూడండి, 1/5 ఇంక్రీజ్ అన్నారు కదా. ఇంక్రీజ్ అంటే ప్లస్, న్యూమరేటర్లో ఏముంటే అది యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 1/6. అంటే కన్సంప్షన్ ఎంత తగ్గించాలా? 1/6. 1/6 అంటే ఎంత పర్సెంట్? 1/6 అనేది ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. 6/16 ఎంత వస్తుంది? 16.66% అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ దెర్ ఆర్ 3 పేపర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 3 పేపర్స్ ఉన్నాయి. మ్యాథ్స్ వచ్చేసి 3 పేపర్స్. ప్రతి పేపర్ 100 మార్క్స్ కదా. ఓకేనా? మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ పెడతారు? 300 మార్క్స్కి 3 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 100కి 3 పేపర్స్ అంటే 300. 2 పేపర్స్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చి 2 పేపర్స్. ఒక పేపర్ 100 మార్క్స్కి, 2 పేపర్స్ 200 మార్క్స్కి. సైన్స్ వచ్చి ఒక పేపర్. ఒక పేపర్ 100 మార్క్స్. టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు? 600 మార్క్స్కి. నెక్స్ట్, ఎస్ గాట్ 60% ఇన్ మ్యాథమెటిక్స్. ఎస్కి ఎంత వచ్చింది? మ్యాథ్స్లో 60% వచ్చింది. 60% ఆఫ్ 300. మ్యాథ్స్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ పెట్టారు? 300 మార్క్స్కి. ఇంత ముందుగానే చెప్పానా, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్ అని. 60 into 3 180. 300 మార్క్స్కి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 180 వచ్చాయి. ఇంగ్లీష్లో 70% వచ్చింది. 70% ఆఫ్ ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 200 మార్క్స్కి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 140. సైన్స్లో 50% వచ్చింది. 50% ఆఫ్ 100 ఎంత? 50.
టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 8 + 4 12 17 370 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? వాట్ వాజ్ హిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ పేపర్స్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా కనుక్కుంటా? మార్క్స్ అప్టైన్ బై టోటల్ మార్క్స్ కదా. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 370 వచ్చాయి. టోటల్ మార్క్స్ ఎంత? 600. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 6 6 36 10 కదా. 6 1 6 40 వస్తుంది. 6 6 36 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 15 అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20. చూడండి, ఫస్ట్ నెంబర్ని 15% తగ్గించాం, తర్వాత ఏం చేసాం? 20% అయితే ఇంక్రీజ్ చేసాం. ఇలా చేయడం వల్ల ఫైనల్గా వచ్చే నెంబరు ఒరిజినల్ నెంబర్ కన్నా ఎంత ఎక్కువ? 78 ఎక్కువ. సపోజ్ స్టార్టింగ్ నెంబర్ ఎక్స్ అయితే ఫైనల్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 78 అయితే అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఒరిజినల్ నెంబర్ అయితే కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. మనకు ఒక ఫార్ములా ఉంది. ఇలా 2% ఇస్తే సింగిల్ పర్సంటేజ్ చెప్పేదానికి ఒక ఫార్ములా అయితే ఉంది, చూడండి. ఫార్ములా ఏమంటే x + y + xy/100. ఫస్ట్ 15% తగ్గించారు. x అంటే -15, y వచ్చి +20. -15 × 20/100. 25 5 3s. 20 - 15 అంటే 5. 5లో 3 పోతే 2. అంటే ఓవరాల్గా ఎంత పర్సెంట్ పెరిగింది? 2% పెరిగింది. అంటే స్టార్టింగ్ 100% ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 102% అయింది. ఓకేనా? ఓవరాల్గా ఎంత పర్సెంట్ పెరిగింది? 2% పెరిగింది. 2% ఎంత? 78. వాడేం కనుక్కోమన్నాడు? ఒరిజినల్ నెంబర్. ఒరిజినల్ నెంబర్ అంటే 100%. 2కి 78కి రిలేషన్ 39 కదా. ఇక్కడ కూడా రిలేషన్ 39. 100 × 39 3900. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The price per liter of petrol increased by 85%. Next. By what percent should its consumption be reduced so that expenditure increases by 85% only? ఇక్కడ చూడండి, ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ 100 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ప్రైస్ ఎంత పెరిగింది? 85% పెరిగింది. 85% పెరిగితే 100 + 85 ఎంత? 185. అంటే ఇప్పుడు ఎక్స్పెండిచర్ 185 అవుతుంది. కానీ వాడు ఏమన్నాడు? కన్సంప్షన్ని ఎంత తగ్గించాలా? ఎక్స్పెండిచర్ ఎంత అవ్వాలా? 48% మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 185. ఆ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏమవ్వాలా? స్టార్టింగ్ 100 ఉన్నిందా? ఇప్పుడు 48% పెరగాలంటే 100 + 48 148. చాలా సింపుల్. పెట్రోల్ రేట్ పెరగడం వల్ల 100 రూపీస్ ఉండే పెట్రోల్ 185 అయింది. కానీ ఎక్స్పెండిచర్ ఎంత పెరగాలన్నాడు? 48% మాత్రమే కదా. 100 + 48 148 అవ్వాలి. ఇప్పుడు 185 వచ్చి 148 అవ్వాలి. అంటే పర్సంటేజ్ డిక్రీజ్ కనుక్కో. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. చూడండి, 185కి 148కి డిఫరెన్స్ తీసుకోండి. 15లో 8 పోతే 7, 7లో 4 పోతే 3. 37/185 ఇంటూ 100. 37 5s 7 5s 35. 185 37 5s 520s. అంటే కన్సంప్షన్ ఎంత తగ్గించాలా? 20% అయితే తగ్గించాలి. అర్థమైందా? సేమ్ ఇదే టైప్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే.
ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 60%. పెట్రోల్ ప్రైస్ స్టార్టింగ్ 100 ఉన్నింది, ఇప్పుడు ఎంత పెరిగింది? 60% పెరిగింది, అంటే 160 అయింది. కానీ వాడు ఏమని ఇచ్చాడు? కన్సంప్షన్ని తగ్గించాలి, ఎక్స్పెండిచర్ ఎంత పెరగాల? 12% మాత్రమే పెరగాలి. ప్రైస్ పెట్రోల్ 100 కదా, 12% పెరగాలంటే 100 + 12 112 అవ్వాలి. 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం కనుక్కోవాలి? మనం పర్సంటేజ్ డిక్రీజ్ కనుక్కోవాలి. పర్సంటేజ్ డిక్రీజ్ ఈ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 160కి 112కి డిఫరెన్స్ ఎంత? 48. ఇనిషియల్ వాల్యూ అంటే 160, అంతే కదా. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 160 ఉంది, అది ఎంత అవ్వాలా? 112 అవ్వాలా, అంటే ఇనిషియల్ వాల్యూ 160. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 16 3s. ఆన్సర్ ఎంత? 30%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ స్కోర్స్ 25% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 68 మార్క్స్. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు పాసింగ్ కండిషన్ మీద ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేయాలా? పాసింగ్ కండిషన్. చూడండి, ఒక అతనికి ఎంత పర్సెంట్ వచ్చింది? 25% వచ్చింది. అతను పాసా ఫెయిలా? ఫెయిల్. అతను ఫెయిల్ అయిపోయినాడు. పాస్ అవ్వాలంటే మార్క్స్ యాడ్ చేయాలి కదా. ఎన్ని మార్క్స్ యాడ్ చేయాలా? 68 మార్క్స్. 68 మార్క్స్ యాడ్ చేస్తే కరెక్ట్గా పాస్ అవుతాడు. వేరే అతనికి 50% వచ్చింది. అతను పాస్ మార్క్స్ కన్నా ఎక్స్ట్రాగా ఎన్ని మార్క్స్ వచ్చాయి? 42 మార్క్స్ వచ్చాయి. ఎక్స్ట్రాగా 42 వచ్చాయి. ఆ 42 మార్క్స్ తీసేసినా కూడా ఎగ్జాక్ట్గా పాస్ అవుతాడు. ఫస్ట్ ఈ విధంగా రాయగలిగితే క్వశ్చన్ అయిపోయినట్టు. ఫస్ట్ అతనికి 25% వచ్చింది, అతను ఫెయిల్ అయిపోయినాడు. ఫెయిల్ అయిపోయినాడు కాబట్టి మార్క్స్ యాడ్ చేయాలి. సెకండ్ అతనికి పాస్ అయినాడు, ఎక్స్ట్రాగా మార్క్స్ వచ్చినాయి కదా, ఆ ఎక్స్ట్రా మార్క్స్ అయితే తీసేయండి. 50లో 25 పోతే 25%. లెఫ్ట్ సైడ్కి వెళ్తే +42. 68 ఒక 42 ఎంత? 110 మార్క్స్. అంటే 25% ఎంత? 110 మార్క్స్. వాడేమడిగాడు? మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. 25కి 100కి రిలేషన్ ఇంటూ 4 కదా, ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 4. 110 ఇంటూ 4 440. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 72. 4% ఆఫ్ x ఎంత? 72. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. 4 అంటే 4, పర్సంటేజ్ అంటే 1/100. 4 1s 4 18s. x ఎంత అవుతుంది? 18 ఇంటూ 100 1800. ఇది వచ్చేసి జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. 4% x ఈజ్ ఈక్వల్ టు 72. 4 18s. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంటే రైట్ సైడ్ 2 జీరోలు వస్తాయి. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయింది. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్ బై 40%. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫ్యూయల్ స్టార్టింగ్ 100 అనుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఎందుకు? ఎనీ నెంబర్ 100%. 100లో 40 పోతే ఎంత? 60. నెక్స్ట్, మళ్ళీ 100 అనుకుంటే ఇప్పుడు ఎంత తగ్గింది? 10% తగ్గింది. 100లో 10 పోతే ఎంత? 90. మళ్ళీ థర్డ్ మంత్లో 50% తగ్గింది. స్టార్టింగ్ 100 ఉంటే 50% తగ్గితే 50 కట్ అయిపోతుంది. 100లో 50 పోతే ఎంత? 50. ఫోర్త్ మంత్లో ఇంక్రీజెస్ బై 50%. 100 ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 150 అవుతుంది. ఓకేనా? ఇది ఒరిజినల్, ఇది ఫైనల్ ప్రైస్. ఓకేనా? ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 25s 23s. 25s ఉండండి, 0 0 క్యాన్సిల్. 51s 52s. 52s 53s.
ఫైనల్గా ఏమొస్తుంది? ఇవంతా మల్టిప్లై చేసుకోండి. 5 into 10 50, 50 into 2 100, 100 into 2 200. Next 3 into 9 27, 27 into 1 27 into 3 81. ఎంత వచ్చింది? 81 వచ్చింది. 200 81 అయింది. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుంది? సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలా? క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఇన్ 4th month కంపేర్ టు ఒరిజినల్ ప్రైస్ అన్నారు. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ 200కి 81కి డిఫరెన్స్ ఎంత? 119 కదా. 200కి 81కి డిఫరెన్స్ ఎంత? 119. ఇనిషియల్ వాల్యూ 200. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 2 5s 2 9s 18. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? డిక్రీజెస్ బై 59.5. ఇదే మోడల్ ఇంకొకటి చేద్దాము, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. ద ప్రైస్ ఆఫ్ ద ఫ్యూయల్ డిక్రీజెస్ బై 55%. అంటే స్టార్టింగ్ ఫ్యూయల్ ఎంత ఉంది? 100 ఉంది. ఇప్పుడు ఎంత తగ్గింది? 55% తగ్గింది. 100లో 55 పోతే ఎంత? 45. నెక్స్ట్ సెకండ్ మంత్ 10% తగ్గింది. స్టార్టింగ్ 100 ఉంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 90 అయితే అవుతుంది. థర్డ్ మంత్ 20% తగ్గింది. స్టార్టింగ్ 100 ఉంటే 100లో 20 పోతే ఎంత? 80. ఫోర్త్ మంత్ మాత్రం ఇంక్రీజెస్ బై 65%. స్టార్టింగ్ 100 ఉంటే ఇప్పుడు ఎంత అయింది? 165 అయింది. ఓకేనా. 100లో 55 పోతే 45, 100లో 10 పోతే 90, 100లో 20 పోతే 80, 100 + 65 165. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 25s 24s, 10 9s 10 10s, 5 20s 5 9s, 5 20s 5 3s 15, 5 3s 15. జస్ట్ మల్టిప్లై చేయండి. 20 into 5 100, 100 into 10 1000, 1000 into 20 20,000 కదా. నెక్స్ట్ ఇది కూడా మల్టిప్లై చేయండి. 33 into 4. నెక్స్ట్ 33 into 4, 3 4s 12, 3 4s 12 132. 9 into 9 81. మల్టిప్లై చేయండి. ఫస్ట్ 1th 132, 8తో చేయండి. 8 into 2 16, 13 8s 104 105. 2 9 6 10692 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. 20,000 ఎంత అయింది అంటే డిక్రీజ్ అయింది కదా. డిక్రీజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ కాదు. ఓకేనా. పర్సంటేజ్ డిక్రీజ్ ఎలా కనుక్కోవాలా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. చూడండి డిఫరెన్స్ ఎంత? 20,000లో 10692 తీసేయండి. నెక్స్ట్ 700, ఒక 300, 1000 ఎంత వస్తుంది? 9308 వస్తుందా? డిఫరెన్స్ ఎంత? 9308 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ అంటే 20,000 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 2 100s 2 4s 8, 2 6 12, 2 5s 10, 2 4s. అంటే ఎంత వస్తుంది? 46.54 వస్తుందా? బై 100 ఉంది కదా. బై 100 అంటే 2 decimals. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. అర్థమైందా? నెక్స్ట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. చూడండి
ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్స్ ప్రకారం చేసుకోవచ్చు. టోటల్ పాపులేషన్ ఎంత? 3,69,000. మేల్స్ ఎంత ఇచ్చారు? 1 lakh. మేల్స్ వచ్చేసి 1,86,000. ఫిమేల్స్ ఎంతో కనుక్కుందాం. టోటల్ నుంచి మేల్స్ తీసేస్తే ఫిమేల్స్ వస్తుందా? టోటల్ ఎంత? 3,69,000. మేల్స్ ఎంత? 1,86,000. సపరేట్ చేయండి. 9లో 6 పోతే 3, 16లో 8 పోతే 8, 2లో 1 పోతే 1. ఫిమేల్స్ ఎంత వస్తారు? 1,83,000 అయితే వస్తారు. నెక్స్ట్, ఈ క్వశ్చన్ని మనం అలిగేషన్స్ ప్రకారం చేసుకోవచ్చు. అలిగేషన్స్ అంటే ఇక్కడ మేల్స్, ఇక్కడ ఫిమేల్స్ డేటా రాయాలా, మిడిల్లో టోటల్ రాయాలి. ఇక్కడ ఏమని ఇచ్చారు? 45% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లిటరేట్. చూడండి, 45% ఆఫ్ ద పాపులేషన్ వచ్చి లిటరేట్ అన్నారు. నెక్స్ట్, 45% ఆఫ్ ద మేల్స్ ఆర్ లిటరేట్. మేల్స్లో 45% వచ్చి లిటరేట్ అన్నారు. ఓకేనా? దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఫిమేల్స్ ఆర్ లిటరేట్ అన్నారు. ఓకే, చేద్దాం. నెక్స్ట్, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 3,69,000 అయితే వస్తుంది. నెక్స్ట్, 45% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లిటరేట్. లిటరేట్ వచ్చి 45%. కనుక్కుందాం. 45% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఎంత? 3,69,000. పర్సంటేజ్ అంటే 2 జీరోలు క్యాన్సిల్ అయిపోతాయి. మల్టిప్లై చేయండి. 3,690 ఇంటూ 45. 0 వదిలేసి ఫస్ట్ 5తో చేయండి. 5 9s 45, 5 6 30, 34, 5 3s 15, 18. 4తో చేయండి. 4 9s 36, 4 6 24, 27, 4 3s 12, 14. 0 5 10 16 6. అంటే లిటరేట్ ఎంతమంది ఉన్నారు? 1,66,050 ఉన్నారు. నెక్స్ట్, 45% ఆఫ్ ద మేల్స్ ఆర్ లిటరేట్. మేల్స్లో లిటరేట్ ఎంత? 45%. 45% ఆఫ్ మేల్స్ అంటే 1,86,000. ఫాస్ట్గా 45% ఎలా కనుక్కోవచ్చు? 50% మైనస్ 5%. 50% అంటే హాఫ్ కదా. దీంతో హాఫ్ ఎంత? 93,000. 50% వచ్చి 93,000. 50% ఎంత? 93,000. 5% ఎంత అవుతుంది? 9,300 అవుతుంది. సపరేట్ చేసేయండి. 10లో 3 పోతే 7, 12లో 9 పోతే 3. అంటే మేల్ లిటరేట్స్ ఎంత? 83,700. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఫిమేల్ లిటరేట్ కనుక్కోవాలి. టోటల్ లిటరేట్ ఎంత? 1,66,050 కదా. మేల్స్ తీసేస్తే ఫిమేల్స్ వస్తుంది. తీసేయండి. 10లో 3 7 పోతే 3, 5లో 3 పోతే 2. ఫిమేల్ లిటరేట్స్ ఎంత? 82,350. కానీ వాడు ఏమడిగాడు? దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఫిమేల్స్ ఆర్ లిటరేట్ అన్నాడు. ఫిమేల్స్లో లిటరేట్స్ ఎంత? 82,350. ఫిమేల్స్లో ఎంత పర్సెంట్ అన్నారు? అంటే ఈ విధంగా కనుక్కో. ఫిమేల్స్లో లిటరేట్స్ ఎంత పర్సెంట్? ఫిమేల్ లిటరేట్స్ 82,350. టోటల్ ఫిమేల్స్ 1,83,000. చూడండి, 3 జీరోస్ 3 జీరోస్ క్యాన్సల్. ఇంకా డివిజన్ చేస్తే అయిపోతుంది. 183, 8235,
ఇలా లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే వస్తుంది. దాన్ని బట్టి నేను చేస్తాను. 4th వచ్చేయండి ఫస్ట్. 4 3 is 12, 18 4 72, 73, 1, 12లో 3 పోతే 9, 915 కదా, 5 915 అంటే ఆన్సర్ ఎంత? 45%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 15%. ఫస్ట్ ఎంత పెరిగింది? 15% పెరిగింది. స్టార్టింగ్ 100 ఉంటే 15% పెరిగితే 100 + 15 150. అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 12%. స్టార్టింగ్ 100 ఉంటే 12% తగ్గింది. 100లో 12 పోతే ఎంత? 88. అగైన్ ఇంక్రీజ్డ్ బై 8%. స్టార్టింగ్ 100 ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? 8 పెరిగింది. 100 + 8 108. ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. నెక్స్ట్ 5 20s, 5 2s 10, 5 3s 15, 4 25s, 4 22s. నెక్స్ట్ 4 25s, 4 2s 8, 4 7s. మల్టిప్లై చేయండి. 25 × 25 625 × 20. 5 2s 10, 5 12500. ఈ 3 మల్టిప్లై చేయండి. 23 × 27, 27 3s 81, 27 2s 54, 621 కదా. 621 × 22 మల్టిప్లై చేయండి. 22 1s 22, 22 2s 44, 46, 22 6 132, 136, 13662 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ 2 ఆప్షన్లు రాంగ్. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా ఏమి? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ వచ్చి 1162 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ 1162. ఇనిషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ 12,500. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 125 1162 చూడండి 9 టైమ్స్ కదా. 5 9s 45, 12 9s 108, 108 ఒక 4 112. అంటే ఆన్సర్ 9తో స్టార్ట్ అవ్వాలి. 9తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ మనం చాలాసార్లు చేసాము. ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఈస్ 22,200. ప్రైస్ ఆఫ్ ద కంప్యూటర్ ఎంత? 22,200. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 25%. డిస్కౌంట్ అంటే రిడక్షన్. 100 - 25 75/100. నెక్స్ట్ 25 3s 25 4s, 4 5s 20, 4 5s 20, 4 5s 20. మల్టిప్లై చేయండి. 5550 × 3. 5 3s 15, 5 3s 15 16, 5 3s 15 16, 16 650. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 50%. స్టార్టింగ్ 100 ఉంది, 50% పెరిగితే 150 అవుతుంది. కానీ వాడేమన్నాడు? ఓవరాల్గా 14% పెరగాలి. 100 + 14 114 పెరగాలి. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. 150 114 డిఫరెన్స్ ఎంత? 36. ఇనిషియల్ వాల్యూ అంటే 150. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 52s 53s 3 12s. ఆన్సర్ ఎంత? 24%. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 4% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 132. 4 3s 12, 4 3s 12. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100.
ఆన్సర్ 3300. నెక్స్ట్, ఇలాంటి మోడల్ ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ తీసుకున్నామంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? ఇన్కమ్ అంటే ఏమని, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. ఇన్కమ్ స్టార్టింగ్లో 100 అనుకోండి, అతను ఎంత సేవ్ చేస్తా అన్నాడు, ఈ నెంబర్ లాస్ట్లో తీసుకుందాం. ఇప్పుడు తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. హీ సేవ్స్ 23% ఆఫ్ హిజ్ ఇన్కమ్. అతని సేవింగ్ ఎంత, 23% ఆఫ్ ఇన్కమ్. ఇన్కమ్ 100 అనుకున్నాం కదా, అతని సేవింగ్ 23. ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. 100లో 23 పోతే ఎంత, 77 కదా. ఎక్స్పెండిచర్ వచ్చి 77. హీజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 27%. ఇన్కమ్ ఎంత పెరిగింది, 27% పెరిగింది. 100 ప్లస్ 27, 127. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 50%. ఇక్కడ ఎక్స్పెండిచర్ 77 ఉంది, 50% అంటే హాఫ్, అంటే ఎంత పెరిగింది, 38.5 పెరిగింది. ఎక్స్పెండిచర్ 50% పెరిగింది, 77లో హాఫ్ 38.5. యాడ్ చేయండి, 10, 115.5. నెక్స్ట్, ఇప్పుడు సేవింగ్స్ అంటే ఎలా కనుక్కోవాలా, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ వస్తుంది. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే ఏమొస్తుంది, సేవింగ్ వస్తుంది. చేద్దాం. ఎంత వస్తుంది, 11.5 అయితే వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు అతని సేవింగ్స్ ఏమవుతాయి అని అడిగారు. ఇలా జరిగితే సేవింగ్స్ ఏమవుతాయి, సేవింగ్స్ ముందు 23 ఉన్నాయి, ఇప్పుడు ఎంత అయింది, 11.5 అయింది. అంటే ఎంత తగ్గింది సేవింగ్, 11.5 అయితే తగ్గింది. సేవింగ్స్ అయితే ఖచ్చితంగా డిక్రీజ్ అవుతాయి. కాబట్టి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా? ఇక్కడ ఇన్కమ్ అంటే 100 పార్ట్స్. 100 పార్ట్స్ ఎంతని ఇచ్చారు, 75,400. సేవింగ్స్ ఎంత తగ్గింది, 11.5. ఇదే మనం కనుక్కోవాల్సింది. 100 పార్ట్స్ 75,400, 11.45 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, 11.45 కావాలి కాబట్టి డివైడెడ్ బై 100 ఇంటూ 100 పార్ట్స్ ఎంత, 75,400. జస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. మల్టిప్లై చేద్దాం. 11.45 ఇంటూ 754. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ 4తో చేయండి. 4 5s 20, 4 4 16, 18, 11 4s 44, 45. డెసిమల్స్ మళ్ళీ చూసుకోవచ్చు. 5తో చేయండి. 5 5s 25, 5 4s 20, 22 వస్తుంది. 5 11s 55, 57. నెక్స్ట్, 7తో చేయండి. 7 5s 35, 7 4s 28, 28 ఒక 3, 31. 7 11s 77, 77 ఒక 3, 80. యాడ్ చేయండి. 0, 8 ప్లస్ 5 ఎంత, 8 ప్లస్ 5 13, 7 8 13, 11 12 13, 8 6 3 వస్తుంది. నెక్స్ట్, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్, 8633కి 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్. 8633కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ అయితే ఉంది కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 11.5, 11.45 కాదు, 11.5 కరెక్ట్గా చేద్దాము. ఫస్ట్ 4తో చేయండి. 4 5s 20, 11 4s 44, 46,
5తో చేయండి. 5 5s 25, 11 5s 55, 57. నెక్స్ట్ 7తో చేయండి. 7 5s 35, 7 11 77, 80. యాడ్ చేయండి. 6 + 5 11, 11 16 17, 8671 వస్తుంది. 8671 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. ఇలాంటి మోడల్ కూడా చేసాము. నెక్స్ట్ ఇలాంటి మోడల్ కూడా చేసాము. ఇది చేయలేదు చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ రవి ఈస్ 24% మోర్ దెన్ రామ్. లాస్ట్లో ఉండే అతని ఇన్కమ్ 100 అనుకోవాలి. రామ్ ఇన్కమ్ ఎంత? 100. రవి ఇన్కమ్ ఎంత అవుతుంది? 24% మోరా? 100 + 24 124. బై వాట్ పర్సంటేజ్ ఈస్ ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈస్ లెస్ దెన్ రవి? ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ లెస్ కనుక్కోవాలి. ఇక్కడ పర్సంటేజ్ మోర్, పర్సంటేజ్ లెస్, పర్సంటేజ్ ఇంక్రీస్, పర్సంటేజ్ డిక్రీస్, పర్సంటేజ్ చేంజ్, పర్సంటేజ్ ఎర్రర్ అన్నిటికీ ఒకే ఫార్ములా. ఫార్ములా ఏమంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత? 24. ఇనిషియల్ వాల్యూ అంటే ఎలా చెప్పాలంటే తర్వాత ఏముంటే అది. దాని తర్వాత ఏముంది? రవి ఉందే. నెక్స్ట్ రవి ఆదాయం కంటే అన్నారు కదా, అంటే కింద రవి రాయాలి. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ 4 6, 4 3s, 4 1s, 600/31, 31 600. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ ఉంది. ఫ్రాక్షన్ని a/b అని తీసుకుందాం. ఏ అంటే న్యూమరేటర్ అంటే లవము, డెనామినేటర్ అంటే హారం. న్యూమరేటర్ని ఎంత పెంచాము? ఒరిజినల్గా ఫ్రాక్షన్ ఈ విధంగా ఉంది. ఎనీ నెంబర్ 100%. న్యూమరేటర్ 10% పెరిగితే 110% ఏ అవుతుంది. డినామినేటర్ ఈస్ డిమినిష్డ్ బై 10%. డిమినిష్డ్ అంటే డిక్రీజ్డ్ అని. ఎనీ నెంబర్ 100%, 10% తగ్గిస్తే 90% అవుతుంది. ఇలా జరిగాక ఫ్రాక్షన్ ఏమవుతుంది? భిన్నం ఏమవుతుంది? 11/45. చూడండి, 11 1s 11 10s, 45 1s 45 2s. పర్సంటేజ్ క్యాన్సర్, 2 5s. అంటే a/b ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ ఇంటూ 5, రైట్ సైడ్కి వెళ్తే 1/5. అంటే ఒరిజినల్ ఫ్రాక్షన్ 1/5 అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ ఇలాంటి మోడల్ చేద్దాం. పాపులేషన్ ఆఫ్ ద డిస్టిక్ ఈస్ 3,60,000. టోటల్ పాపులేషన్ 3,60,000. మేల్స్ ఎంత? 2,25,000. ఫిమేల్స్ కనుక్కుందామా. 3,60,000లో 2,25,000 తీసేయండి. 10లో 5 పోతే 5, 5లో 2 పోతే 3, 1,35,000. ఫిమేల్స్ ఎంత? 1,35,000. ఇటువంటి క్వశ్చన్స్ మనం అలిగేషన్స్ ప్రకారం చేసుకోవచ్చు. అలిగేషన్స్ అంటే ఇలా రాసుకోవాలి. మేల్స్ ఫిమేల్స్ మధ్యలో టోటల్. చూడండి, 35% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఈజ్ లిటరేట్. టోటల్లో లిటరేట్స్ ఎంత పర్సెంట్ ఉన్నారు? 35%. మేల్స్లో లిటరేట్స్ 17% ఉన్నారు. ఫిమేల్లో లిటరేట్స్ తెలియదు కదా, X% అనుకుందాం. మనం ఇదే కనుక్కోవాల్సింది. అలిగేషన్స్ అంటే ఎలా చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. అంటే 35 - X. బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్ కదా, 35 - 17. నెక్స్ట్ ఇక్కడ X - 35. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. రేషియో అంటే మేల్స్ ఫిమేల్స్ రేషియో. మేల్ పాపులేషన్ ఎంత? 2,25,000.
ఫీమేల్ పాపులేషన్ 1,35,000. 5 4s 20, 5 5s 25, 5 2s 10, 5 7s, 9 5s 9 3s. రేషియో ఎంత? 5:3. సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. చేద్దాము. ఎక్స్ మైనస్ 35, 35లో 17 పోతే 18 కదా, 5/3. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. 3x మైనస్ 3 into 35, 5 3s 15, 105 is equal to 90. 3x is equal to 90 plus 105, 195. 3 6 18, 3 5s. ఆన్సర్ ఎంత? 65%. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. ఇలాంటి మోడల్ ఎంత ముందుగానే చేసాము. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ increases from 90 liters to 110 rupees per liter. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది? పెట్రోల్ 90 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎంత అయింది? 110 అయింది. నెక్స్ట్, బై వాట్ పర్సెంట్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు డిక్రీజ్ కన్సంప్షన్ సో దట్ ఎక్స్పెండిచర్ ఆన్ పెట్రోల్ రిమైన్స్ సేమ్. ఫస్ట్ 90 రూపీస్ ఉంటే పెట్రోల్ ఇప్పుడు 110 అయింది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్గా ఉండాలంటే 110 వచ్చి 90 అవ్వాలి. అప్పుడే ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది. 90 110 అయింది. 110 కానీ 90 అయితే అప్పుడు ఎక్స్పెండిచర్ సేమ్గా ఉంటుంది. 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. డిఫరెన్స్ ఎంత? 20. ఇనిషియల్ వాల్యూ 110. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 200/11. నెక్స్ట్, 11 1s 11, 11 8s 88. ఆన్సర్ ఏమొస్తుంది? 18.18 వస్తుంది. థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ.